లేవలేడు, కూర్చోలేడు, ఏమీ కానీ చేయలేడు. నిరాశమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఆ కుమారుని దగ్గరకు వచ్చి నీ మంచం ఎత్తుకొని నడువు అని చెప్పగా ఏం చేశాడంటే, మంచంలో ఉన్నవాడు, పాపములు క్షమించబడిన వాడు లేచి నిలబడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ చూసి భయపడిపోయారు. దేవునికి మహిమ కలుగుగాక. ఏమైపోయారంట? భయపడిపోయారు. అయ్యో ఏంటి ఈయన అబ్దికారులు చేస్తూ ఉన్నాడు, మాతికారులు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ కుమారుని తీసుకొచ్చినప్పుడు వాడు పాపాలను క్షమించేదే కాక వాడు లేచి నడువు, నీ మంచం తీసుకుంటే వాడు లేచి నిలబడ్డాడని అక్కడ ఉన్న వారందరూ భయపడిపోయారంటండి. యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు. దేవునికి మహిమ కలుగుగాక. గడిచేద్దాం, రెండు చేతులు తీసేద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోసారి దేవునికి మహిమ కలుగుగాక. యేసు ప్రభుతో అక్కడ ఉన్న వారు అనేక అనుకున్నా కానీ దేవుడు ఏం పట్టించుకోక దేవునికి వాక్యంతో వాళ్ళతో మాట్లాడినప్పుడు